నమస్తే, అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఒక హాస్య కథను చెప్పుకుందాం. ఈ హాస్య కథ శ్రీకృష్ణదేవరాయల కాలం నాడు కృష్ణదేవరాయలు రాసిందిగా చెప్తారు. కృష్ణదేవరాయల ఆస్థానంలో విశ్వనాథ స్థానాపతి అని ఆయన ఉండేవాడు. ఆయన రాసినటువంటి రాయవాచకం అంటే కృష్ణదేవరాయల డైరీ లాంటిది. అందులో విశేషాలు చెప్తూ రాయల యొక్క రచన గురించి ఇది చెప్పబడి ఉంది. ఈ కథ చాలా బాగుంటుంది. ఈ కథ పేరు శూల పృథుక్ మణి న్యాయము. వినడానికే కొంచెం వింతగా ఉన్న కథ అయిన తర్వాత దాని వివరణ ఇస్తాను నేను. అనగనగా ఒక గ్రామంలో ఒక అమాయకుడు ఉండేవాడు. వానికి కోరిక ఉండేది. గుర్రం గుడ్డిదైనా దానాకేం కొదువా అన్నట్టుగా కోరికలు అందరికీ ఉంటాయి, తప్పదు. అతని కోరిక ఏమిటంటే ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. సరాసరి ఒక కొండ ఎక్కినాడు. కొండ మీద అయితే గాలి వెలుతురు బాగా వస్తుంది అనుకుని అక్కడ ఇల్లు కట్టుకోవాలి అనుకున్నాడు. ఇల్లు కట్టుకోవాలంటే పునాది వేయాలి కదండి. కానీ ఇక్కడ పునాది నాది అని వాడు చెప్పుకోవడంలే, వేయాలనుకున్నాడు. అక్కడ దొరికినటువంటి బురద లాంటి పదార్థాన్ని అంతా పేర్చుకుంటూ పోయాడు, రాళ్ళు కలిపి. అది కిటికీ లెవెల్, విండో లెవెల్ వరకు వచ్చేసింది. ఇంకా పైన టాప్ ఒకటి వేయాలి. అందులోపలే పైన టాప్ మీద అంటే ఆకాశంలో ఉండేటువంటి వరుణదేవునికి కోపం వచ్చిందేమో, భయంకరమైన వర్షం కురిపించాడు. వెంటనే ఆ మట్టి అంతా కరిగి వెళ్ళిపోయింది. మనవాడికి కోపం నశాలానికి ఎక్కింది. నేను పేదవాణ్ణి, నేను ఇల్లు కట్టుకుంటుంటే ఇంత కోపం ఎందుకో ఈ ప్రకృతికి అనుకున్నాడు. సరాసరి రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజుకి ఏమీ కేసులు లేక కాస్త తూగుతూ ఉన్నాడు. పక్కన ఉండే మంత్రి కూడా అదే పొజిషన్లోనే ఉన్నాడు. ఇతను పోయి మొరబెట్టుకున్నాడు మంత్రితో. అయ్యా, నాకు అన్యాయం జరిగింది అన్నాడు. ఏం అన్యాయం జరిగిందో చెప్పు, మా రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది అన్నాడు మంత్రి. ఈ విధంగా ఇల్లు కట్టుకున్నానండి, అది పాడైపోయింది అన్నాడు. నిజమే, నీకు వెంటనే న్యాయం చేయాలి, సత్వరమే నేను విన్నవిస్తాను అని మహారాజుకు చెప్పాడు. మహారాజు అంతా విని, నా రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగనివ్వను, దానికి కారణమైన వాడు ఎవడున్నారో వాడిని ఉరిదీసేయండి అని అన్నాడు. మంత్రి గారు చప్పట్లు కొట్టారు. వెంటనే ఆ సైనికులంతా వచ్చారు, సేనాధిపతులు వాళ్ళు. ఇతనికి అన్యాయం జరిగింది, దీనికి కారణమైన వాడిని ఉరిదీయండి, ఇది మా ఆజ్ఞ అని అన్నాడు. వాళ్ళు ఉర్మహాలు ఊరు చూసుకున్నారు. ఎవరిని ఉరిదీయాలో ఇక్కడ అర్థం కాలేదు కదా. సరే, తెలియదు అన్నామంటే మీ మెడకాయల మీద తలకాయలు ఉండవు అంటారు. ఇంకా ఆ భయానికి సరే అని వాళ్ళు బయలుదేరినారు. తీరా వాళ్ళు ఇంకా మేధావులు. బయటికి వెళ్ళాక ఎవరిని ఉరిదీయాలి అని ఓరుగోరు తర్కించుకుంటూ పోతున్నారు. అంత లోపల ఒకడు, ఒరే అక్కడ చూసావా అన్నాడు. ఏమి అంటే, అక్కడ పైన పొగపోతాను చూసావా అన్నాడు. అవును, పొగపోతా ఉంది అన్నాడు. ఆ పొగే మేఘమైతుంది తెలుసా, నాలాంటి నాలెడ్జ్ ఉండేవాడే కనుక్కుంటాడు దాన్ని అని అన్నాడు. అవునేమ్రా, అలాగా, అయితే ఆ పొగను ఉరి చేసిస్తే బాగుంటుంది కదా అన్నాడు. వెళ్దాం పదా అని అందరూ అక్కడికి పోయారు. పాపం ఒక కుండలు చేసేటువంటి కులాలుడు దాన్ని కాల్చడానికని ఆవము అంటారు, దాంట్లో పెట్టి ఆ వేడి పెట్టి ఉన్నాడు, అంత మంట పెట్టి ఉన్నాడు. అది బయటకు వస్తా ఉంది ఆ బూడితో సహా పొగలాగా. నువ్వు ఈ పొగ పెట్టావు కదా, ఎందుకు అన్నాడు. అయ్యో బాగుందే, కుండలు చేయాలంటే ఈ ఆవంలో కాల్చాల్సిందే అన్నాడు. పొగ వచ్చిందా లేదా అన్నారు వాళ్ళు. అవును అన్నారు. ఈ పొగ రావడానికి కారకుడు నువ్వే కదా, అందుకే నిన్ను ఉరి తీస్తాం అని అన్నాడు. నన్ను ఉరి తీయడం ఏమిటండి అన్నాడు. ఆ పొగే పైకి పోయి మేఘం అవుతుంది, నాకు తెలియదు అనుకున్నావా, ఆ మేఘమే కురిసి వీని ఇల్లు అంతా పాడైపోయింది, కాబట్టి నేను ఉరిదీస్తాం అని అన్నారు. వాడు నవ్వుకోవాలో ఏడ్చుకోవాలో అర్థం కాక, ఒక నిమిషం అండి అని లోపల ఆలోచన చేశాడు. వీళ్ళు చాలా అమాయకంలాగా ఉన్నారు, మాటలతోనే వీళ్ళు బురిడి గుర్తించాలని. నిజమే, మీకు నష్టం కలిగించిన వాడిని ఉరిదీయాల్సిందే. ఇంతకు నేను ఎందుకు కుండాలు చేస్తున్నానో మీరు అడగలేదే అన్నాడు. అవును కదా, ఈ మట్టి బుర్రకు తోచలేదులే అనుకుని, ఎందుకు చేస్తున్నావు అన్నారు. ఈ ఊర్లో ఒక అబ్బాయికి పెళ్లి కావాల్సి ఉండగా వాళ్ళు అవిరేని కుండలు కావాలని అన్నారు. అవిరేని కుండలు అంటే పెళ్లిళ్లలో డిజైన్ చేసినటువంటి కుండలు. మరి ఆ కుండల కోసం నన్ను సంప్రదించారు, అది తయారు చేస్తున్నాను, వాళ్ళ కోసమే కదా చేస్తున్నా, దీనికి కారకుడు అబ్బాయే కదా అని వాడిని ఊడిసేయండి అన్నారు. ఇదేదో చాలా బాగుంది అని చెప్పి అక్కడికి వెళ్ళారు. తీరా అక్కడికి పోతే ఆ అబ్బాయి పాపం బక్కగా సన్నగా ఉన్నాడు, వానికి పెళ్లి కావడమే కష్టం. తెర అడ్డం పెట్టి ఉన్నారు అమ్మాయికి కనబడకుండా. వాడు మాటికి లేచి అమ్మాయిని చూసే ప్రయత్నం చేస్తారు. వీళ్ళు వెళ్ళి, ఎవరు పెళ్లి కొడుకు అన్నారు. నేనే అన్నాడు. నిన్ను ఉరి తీస్తాం అన్నారు. వాడు మూర్చిపోయాడు పాపం. ఏం తప్పు చేశాడండి మావాడు,
పాపం కాక పెళ్ళైతా అంటే వాడిని ఉరి తీస్తామంటారు అని అనుదు అంటే కుండలు తెప్పించారా లేదా మీరు? తెప్పించాము అని. ఆ కుండల కారణంగానే మీ వాడిని గురి తీయాల్సి వచ్చిందని కథ మళ్ళీ ఎంత చెప్పారు. ఆ మేఘం వరకు స్టోరీ చెప్పారు. వాళ్ళు చాలా భయపడిపోయారు. తప్పదు, రాజాజ్ఞ. ఆ పిల్లవాడిని లాక్కొని పోతున్నారు. ఆ మేళము డోలు వాయించకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా డబ్బులు ఇవ్వలేదు కదా, వాళ్ళు వెంటనే వస్తున్నారు. పాపం పురోహితుడు కూడా అక్షంతలు పట్టుకొని వెంటే పోతున్నాడు. బంధువులంతా పరిగెత్తారు. చీర ఊరిది చివరికి తీసుకుపోయారు అబ్బాయిని. అక్కడ వద్యశీల ఉంది, అంటే అబ్బాయి తల దాంట్లో దూర్చి కొట్టేయాలన్నమాట. అప్పుడు అబ్బాయిని అక్కడ పెడితే వాడు ఆలోచన చేశారు, వీళ్ళు చాలా మూర్ఖులు ఉన్నట్టున్నారు, తప్పించుకోవాలనుకొని తల టప్పని పైకెత్తాడు. ఎందుకురా తలెత్తావు అన్నారు. ఒక సందేహం తలెత్తింది కాబట్టి నేను తలెత్తాను అన్నాడు. ఏమిటి ఆ సందేహం అన్నారు. ఈ వద్యశీల పెద్దగా ఉంది, నా తల చిన్నగా ఉంది, దాన్ని ఏమంటావు నువ్వు ఇంతకు అన్నారు. ఈ వద్యశీల సరిపోయేంత మెడకాయ ఉండేవాడిని తీసుకొచ్చి కొట్టాలా అన్నారు. సపరేట్. వాళ్ళు బాగా ఆలోచించేసి సూపర్, నీ ఐడియానే సూపర్, నువ్వు పోరా అన్నారు. ఇంక వానికి ఆనందం అయిపోయింది. ఇప్పటికింకా నా వయస్సు నిండా 16 అనుకుంటూ వాడు పరుగులు తీశాడు. వెంటనే అందరూ వెళ్ళిపోయారు. ఆ లోపల వాళ్ళు లావుపాటి వ్యక్తి కోసం చూస్తున్నారు. అది అక్కడ రేవుపట్టణం అంటారు ఆ ప్రాంతం. ఆ రేవుపట్నంలో ఒక ఓడ దిగిందనమాట. ఆ ఓడ నుంచి లావుపాటి వ్యక్తి వ్యాపారి దిగుతూ ఉన్నాడు. వీళ్ళు మొహర్మొహాలు ఒకటి చూసుకొని అతనే ఉంటాడు లావుపాటి వ్యక్తి, ఇక్కడ కరెక్ట్గా వద్యశీలకు సరిపోతుంది వీని తలకాయి అని చెప్పి వాడిని పట్టుకొని వచ్చారు. అయ్యా నేనేం తప్పు చేశానయ్యా అన్నాడు వాడు. నీ మెడ లావుగా ఉందా లేదా అన్నారు. ఉంది అన్నాడు. అందుకే నేను ఉరి తీస్తాం రా అని చెప్పి వాడు గింజుకుంటున్నా వెళ్ళా. ఈ స్టోరీ అంతా చెప్పి నువ్వే కారకుడివి ఆ మేఘం వరకు అని వాడిని పాపం కొట్టేశారు, అంటే నరికేశారు. ఈ స్టోరీ ద్వారా శ్రీకృష్ణదేవరాయలు మనం నవ్వించడమే కాదు, ఒక గొప్ప విషయం కూడా చెప్పాడు. తప్పు ఎవడో చేస్తే శిక్ష ఎవడికో పడుతూ ఉంటుంది. ఈరోజు పరిస్థితులు కూడా అంతే. ఎవరైతే కష్టపడుతుంటారో కష్టాలు వస్తాయో వాళ్ళకి మరిన్ని కష్టాలు వస్తాయి. మరి తెలిసిన వాళ్ళు డబ్బో ధనమో ఉండో కీర్తితో ప్రతిష్ట ఉంటే తప్ప ఉత్తరమో దక్షిణమో ఏదో ఒకటి ఉంటే తప్పించుకుంటారు. కానీ మాటల చమత్కారం తెలియకపోతే ఈ విధంగానే ఉంటుందని కృష్ణదేవరాయలు ఈ వింత కథని చెప్పాడు. చివరిగా ఒక మాట, శూల ప్రదిక్ వణిన్యాయము అని వివరిస్తానన్నాను. శూల అంటే బల్యము, బల్యము కలిగిన వాడు భటుడు. ఇక్కడ భటులు చేసిన పొరపాటు పృథుక్ అంటే లావుపాటి, వణిక్ అంటే వ్యాపారి. అంటే భటులు తప్పు చేసి లావుపాటి వ్యాపారిని ఉరి తీయడం అనేటువంటి కథ శూల ప్రతిక్ వణిన్యాయము అని చెప్పబడి ఉంది. కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం. ఆ రోజుల్లో హాస్యము ఇంత చక్కగా ఉంది అని చెప్పడానికి ఈ కథ ఒక తార్కాణం. అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.